ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు మాట్లాడతారు. మన తర్వాత పెద్దలు వివేకానంద రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరూ కూడా కొద్దిసేపు పులివెందుల నియోజకవర్గ తాగునీటి ఎద్దడి, సాగునీటి ఎద్దడి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు, మన ఎమ్మెల్యే, మన రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, వివిధ మండలాల నుంచి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మరీ ముఖ్యంగా ముందున్న సోదరులకు, సోదరిమణులకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నా. మన పీబీసీ ఎన్నో ఏళ్లుగా తుంగభద్ర పైనే ఆధారపడి ఉంది. తుంగభద్ర నుంచి చిత్రావతికి క్రమంగా ప్రతి సంవత్సరం నీటి పంపకం తగ్గుతా వస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఊహించని ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే కృష్ణా నీటిని పులివెందులకు తీసుకొచ్చి పులివెందులను సస్యశ్యామలం చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేశారు. నిజంగా చాలా మందికి అయితే కల్లో కూడా అటువంటి ఆలోచన రాదు, అంత మహా గొప్ప ఆలోచన. నిజంగా ఆలోచన చేసిన తర్వాత అసెంబ్లీలో మరి పోతిరెడ్డిపాడు, శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది. ఆ హెడ్ రెగ్యులేటర్ యొక్క కెపాసిటీ 11,000 క్యూసెక్కులు. మరి మన పులివెందులకు నీళ్లు తీసుకొని రావాలంటే దాని యొక్క కెపాసిటీని 44,000 క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరం ఉంది. 44,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను పెంచాలంటే అసెంబ్లీలో మరి విపరీతమైన ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా అయితేనేమి, తెలంగాణ నాయకులైతేనేమి అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఆపోజిట్ గా మాట్లాడినాడు. నిజంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా చేసిన ఏకైక విమర్శ ఒకటే, మీ ప్రాంతానికి, మీ పులివెందులకు నీళ్లు తీసుకొని పోవడానికి మీరు ఈ రకంగా చేస్తున్నారా అంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక దమ్మున్న నాయకుడిగా అసెంబ్లీలో ఒకే మాట చెప్పారు, ఎస్, కాలర్ ఎగరేసి చెప్పారు, ఎస్, మా పులివెందులకు, మా ప్రాంతానికి, మా జిల్లాకు నీళ్లు తీసుకొని పోవడానికే చేస్తున్నా. 30 సంవత్సరాలుగా నన్ను మోసింది మా నియోజకవర్గం. అందుకే ఆ ప్రజల రుణం తీర్చుకోవడం కోసమే మరి నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ కార్యక్రమం చేపడుతున్నా అని చెప్పి గట్టిగా చెప్పారు. చెప్పడమే కాదు, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒప్పించి మరి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ కార్యక్రమం చేపట్టారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు కాకుండా మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే సమస్య లేదు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నాక దాదాపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట వరకు పనులు ఒక్కసారి మనం చూస్తే 80% పనులు పూర్తి చేశారు. కేవలం ఆయన మరణించే నాటికి 20% మటుకే పనులు పెండింగ్ ఉన్నాయి. మరి ఈ రోజుకి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఏ ఒక్కటి కూడా పెండింగ్ పనుల మీద దృష్టి సారించలేదన్నది వాస్తవం. నిజంగా గండికోటకు 22,000 క్యూసెక్కుల చొప్పున మనం నీళ్లు తీసుకొని రావాలి న్యాయంగా. ఈరోజు 600-700 క్యూసెక్కులు. ఈ 600-700 క్యూసెక్కులు ఏదో 2012 సంవత్సరంలోనే వచ్చినాయి. ఈ రోజు కొత్తగా వచ్చేది నిజంగా మనమంతా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా
అంతేకాకుండా మన నియోజకవర్గంలో కూడా గండికోట నుంచి చిత్రావతికి సంబంధించిన లిఫ్ట్ పనులు అలాగే పెండింగ్ ఉండిపోయాయి. గండికోట నుంచి పైడిపాలెం సంబంధించి పనులు పూర్తయినా ఈ రోజుకి నీళ్లు రాలా. ఈసారి ట్రయల్ రన్ చేసి కొత్త గొప్ప మరి ఇచ్చినామంటే ఇచ్చినామనిపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాకు కావాల్సింది ఇచ్చినామంటే ఇచ్చినామనే ప్రయత్నం కాదు. రాజశేఖర రెడ్డి గారి కళ సాకారం కావాలంటే పైడిపాలెంలో 6 టీఎంసీల నీళ్లు నింపి పీబీసీ చివరి ఆయకట్టు వేంపల్ల వరకు నీళ్లు పారించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు లింగాల బ్రాంచ్ లో కూడా అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెండింగ్ లో మిగిలిపోయినాయి. నిజంగా దాంతో పాటు కొండవారి పల్లెలు ఎంత తీవ్రమైన సమస్య. 1700 అడుగులు లోతు బోర్లేస్తే గాని కొండవారి పల్లెల్లో నీళ్లు పడని పరిస్థితి. కోమనూతలకు, ఎగుపల్లెకు, తాతిరెడ్డిపల్లెకు, దిగుపల్లెకు, మురారిచింతలకు, అంబక్పల్లెకు ఈ గ్రామాల్లో ఎక్కడికి పోయినా కూడా 1400 అడుగులు, 1500 అడుగులు, 1600 అడుగులు లోతు బోర్లు ఉన్నాయి. ఏమింత అన్యాయం అసలు. నిజంగా ఈ పనులు గన పూర్తయింటే ఈ ప్రాంతం ఎప్పుడో సస్యశ్యామలమయ్యేది. ఎప్పుడో గ్రౌండ్ వాటర్ టేబుల్ పైకి వచ్చేది. నిజంగా ఈ పెండింగ్ పనులు పూర్తి కావాలా. కొండవారిపల్లె సోదరులకు మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని ఈ పనులు పూర్తి చేయవలసిందిగా గట్టిగా కోరుదాం. వీళ్ళు పూర్తి చేసినా చేయకున్నా జగనన్న నేతృత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండవారిపల్లెల్లో కోమన్నూతల నుంచి అంబక్పల్లె వరకు 300 నుంచి 400 అడుగుల్లో నీళ్లు పడేలా మరి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచేలా పుష్కలంగా మన వాగులకు చెరువులకు నీళ్లు వచ్చేలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ లింగాల బ్రాంచ్ కాలువ నుంచి జగనన్న నేతృత్వంలో మన ప్రభుత్వ హయాంలో చేసుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. ఈరోజు మన పరిస్థితి చీనీ చెట్లు, అరటి చెట్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చిత్రావతికి 22వ తేదీ వరకు ఇన్ఫ్లోస్ పెట్టి మరొక 2-3 వారాలు పెట్టండి అని కలెక్టర్ను అనంతపురం జిల్లా కలెక్టర్ను హెచ్ఎల్సిఎస్సిని ఎంతగా విన్నవించినా కూడా వాళ్ళు మరి మన విన్నపాన్ని వారు మరి ఒప్పుకోలేదు. ఈరోజు మనకు ఇంకో 3 వారాలు వచ్చింటే మనకు లింగాల కుడికాలువ దగ్గర హెడ్ పర్మిట్ చేస్తా ఉంది, డ్రైవింగ్ హెడ్. మనకు కనీసం ఒక 3 వారాల పాటు నీళ్లు వచ్చిందో. సింహాదిపురం మండలంలో, లింగాల మండలంలో కొత్త గొప్ప పీబీసీలో లింగాల బ్రాంచ్ కాలువలో నీళ్లు పారి ఉంటే అరటి చెట్లకు, చీనీ చెట్లకు ప్రయోజనం చేకూరేది. పులివెందుల మున్సిపాలిటీకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీళ్లు చేరి మన తాగునీటి ఎద్దడి కూడా తీరి ఉండేది. మేము ఇవన్నీ కూడా కలెక్టర్తో హెచ్ఎల్సిఎస్సితో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మీకు ఇంకో 4 వారాల తర్వాత మళ్ళా ఇస్తామంటారు. 4 వారాల తర్వాత మళ్ళా ఇస్తే ఆ లోపల డ్రైవింగ్ హెడ్ పడిపోయి ఉంటారయ్యా. కాబట్టి డ్రైవింగ్ హెడ్ పడిపోతే మళ్ళా వచ్చిన నీళ్లు కాస్త డ్రైవింగ్ హెడ్ బిల్డప్ కావడానికి టైం పడుతుంది. కాబట్టి వెంటనే మాకు తుంపెర డీప్ కట్ దగ్గర నుంచి చిత్రావతికి నీటి సరఫరాను పునరుద్ధరించండి అని చెప్పి గట్టిగా కోరినాం. మరొక్కసారి ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా అదే విషయాన్ని డిమాండ్ చేస్తూ వీలైనంత తొందరగా సత్వరమే పీబీసీకి లింగాల బ్రాంచ్ కాలువకు నీటి విడుదల చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన అనేక మండలాల రైతుల్లో కూడా ఈ రోజుకి కూడా ఒకే ఒక ప్రశ్న రైతుల్లో పల్లెలకు పోయినప్పుడు ఉంది. తొండూరులో, సింహాదిపురంలో, వేములలో, వేంపల్లెలో ఎక్కడికి పోయినా ఏ మండలంకి పోయినా ఇదే ప్రశ్న వేస్తారు. సార్ 2012 శనగ పంట బీమా ఏమైంది అంటారు. నిజంగా ఈ రోజుకి కూడా ఒక విడత వచ్చింది, 2వ విడత ఇంకో 2 వారాల్లో వేస్తామంటున్నారు. ఎప్పుడో 2012లో మనం ప్రీమియం కడితే 2016లో 4 సంవత్సరాలకు కూడా ఈ ప్రభుత్వము, ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు బీమా మొత్తం, మనం నష్టపోయిన పంటకు మనకు బీమా మొత్తం చెల్లించడం లేదంటే ఇవి ప్రభుత్వాల, ఈ ఇన్సూరెన్స్ కంపెనీల, వీటిని ఏమనాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఖచ్చితంగా ఈ పెండింగ్ బీమా మొత్తం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయవలసిందిగా
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ధర్నా ద్వారా రైతుల తరపున గట్టిగా డిమాండ్ చేస్తూ మరొక్కసారి పులివెందుల ప్రాంతానికి సంబంధించి అన్ని మండలాలకు సంబంధించి ఇక్కడికి విచ్చేసిన సోదరులకు సోదరిమణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై జగనన్న.